హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంట్రాడే తెలుగుకి స్వాగతం. మార్కెట్ ఇవాళ చూస్తే చాలా డౌన్ ట్రెండ్ లోకి వచ్చేసేసింది. ఫస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అసలు నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం అనేది ఒకసారి గమనిస్తే ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ ఎక్కడన్నా మనకు సపోర్ట్ తీసేసుకొని దీని పైన 36,000 పైన కొంచెంసేపు ట్రేడ్ అయిన తర్వాత కానీ 36,000 మళ్ళీ బ్రేక్ అయితే గ్యాప్ అప్ అయినప్పుడు మనం పొజిషన్ తీసుకుంటామని చెప్పాను. ఆర్ ఎల్స్ మనం ఏం చెప్పామంటే 35,500 క్రాస్ అయినప్పుడు అది బ్రేక్ అయినప్పుడు మనం షార్ట్ పొజిషన్ తీసుకుంటామని చెప్పాం. సో ఈ రోజు ఇది క్రాస్ అయినప్పుడు ఎవరన్నా షార్ట్ పొజిషన్ తీసుకొని ఉంటే వాళ్ళకైతే మంచి లాభం వచ్చి ఉంటుంది. ఇక్కడ స్టాప్ లాస్ ఎక్కడైనా ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఉంటే ఇక్కడ మంచి లాభం వస్తుంది. అట్లాగే నిఫ్టీ అయితే ఇది మనకి బ్రేక్అవుట్ అంటే ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ సపోర్ట్ తీసేసుకున్న తర్వాత గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు మాత్రమే పొజిషన్స్ తీసుకోమన్నాను. 16,500 దాటేంత వరకు షార్ట్స్ గురించి పెద్దగా ఆలోచించొద్దని చెప్పినట్టు గుర్తు. ఒకసారి అసలు నిన్న వీడియోలో ఏం చెప్తున్నామో చూద్దాం. అట్లా కాకుండా రేపు గ్యాప్ అప్ అయింది అనుకోండి 36,100 ఆ రేంజ్ లో ఎక్కడైనా గ్యాప్ అప్ అయితే ఫస్ట్ ఏం చేస్తుంది అంటే అది ఈ గ్యాప్ అనేది కవర్ చేయడానికి చూస్తుంది. ఓకే, సో ఎక్కడన్నా టర్నింగ్ తీసుకోవచ్చండి, ఎందుకంటే ప్రతి ఒక్క రెసిస్టెన్స్ ఇక్కడ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఎక్కడన్నా టర్నింగ్ తీసుకొని మళ్ళీ మనకు ఓపెనింగ్ ప్రైస్ దగ్గర నుంచి ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో ఓకే అప్పుడు పొజిషన్ తీసుకోవడం బెస్ట్. అలా కాకుండా రేపు ఇంత సైడ్ మూమెంట్ వచ్చిన తర్వాత ఇట్లా ఓపెన్ అయి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే ఫస్ట్ 35,500 బ్రేక్అవుట్ ఇస్తే నెక్స్ట్ లెవెల్ వచ్చేసేసి 35,300 అండి. సో 35,300 దగ్గర గిన సస్టైన్ కాలేదంటే ఈజీగా 35,100కి వెళ్ళిపోతుంది. సో ఇవి లెవెల్స్ జాగ్రత్తగా చూసుకోండి. సో డౌన్ సైడ్ వెళ్ళి 35,500 బ్రేక్ అయ్యిందంటే మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేసుకొని తీసేసుకోవచ్చు అనమాట పొజిషన్స్. సో మెయిన్ ఏంటంటే 35,500 కిందికి వెళ్తే సెల్ సైడ్ ఉండడం బెస్ట్. 35,700 ఆర్ 36,000 బ్రేక్ చేస్తే బై సైడ్ ఉండొచ్చు. ఇంకా నిఫ్టీ దగ్గరికి వెళ్తే మనం నిఫ్టీ కైండ్ ఆఫ్ గ్యాప్ అప్ ఎక్కడైనా 16,700 16,800 ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ అప్ చేసిందంటే నిఫ్టీ పరిస్థితి కూడా అంతే అండి. ఇక్కడ అన్ని రెసిస్టెన్సెస్ మనకి దగ్గర సపోర్ట్స్ ఉన్నాయి ఇవన్నీ. సో ఎక్కడి నుంచి టర్నింగ్ తీసుకుంటుందో తెలియదు. టర్నింగ్ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ఆ హైని క్రాస్ చేస్తుందో ఈ కొండలు ఉంటాయి కదా ఆ కొండల దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టేసుకొని అది క్రాస్ చేసినప్పుడు పొజిషన్ తీసుకుంటే బెస్ట్. చూసారు కదా, ఇప్పుడు మనకి వచ్చేసి నెక్స్ట్ మండే ఎట్లా ఉండబోతుంది అంటే 35,200 35,100 ఇదంతా ఎందుకు 35,000 ఇస్ ద మేజర్ సపోర్ట్. ఓకే, ఈ 200 పాయింట్స్ కూడా మీరు క్యాప్చర్ చేయాలనుకుంటే ఫ్లాట్ గా ఓపెన్ అయితే కిందికి వెళ్తే 35,000 వరకు అయితే ఈజీగా వెళ్తుంది. కానీ 35,000 బ్రేక్ చేస్తుందా చేయదా అనేది ఇప్పుడు మన క్వశ్చన్ మార్క్ అనమాట. ఇప్పుడు 35,000 అనేది బ్రేక్ చేసింది అంటే మళ్ళీ మీకు దగ్గర 34,738 740 750 వరకు ఈజీగా వెళ్తుంది. సో కిందికి పైకి మీరు చూసుకున్నారంటే పెద్ద గొప్పగా ఏం లేదండి. బ్యాంక్ నిఫ్టీ ఒకటి మేజర్ ఏరియా ఏంటంటే ఇక్కడ అన్ని కూడా నేను ఇంకా గీయలేదు కానీ చాలా మనకి రెసిస్టెన్సెస్ వస్తాయి అనమాట ఇక్కడంతా. సో ఈ రెసిస్టెన్స్ అంతా గీసుకుంటూ పోతే మనకి పైకి ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళాలన్నా కానీ చాలా స్పైక్ చేస్తూ అటు ఇటు చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో ఒకటి ఏంటంటే 36,000 బ్రేక్ అయినప్పుడే ఇంకా మనకు మంచి పొజిషన్ దొరుకుతుంది. సో అది గ్యాప్ అప్ అవుతుందా లేదా ఇంకోట అనేది మనకి తెలియదు. అండ్ ఇక్కడ వచ్చేసేసి బేసిక్గా 35,000 బ్రేక్ అయినప్పుడు అండ్ కిందనే కంటిన్యూ అవుతున్నప్పుడు లేదా కొంచెం పైకి వచ్చి ఎక్కడో ఒక చాట ఇన్ని రెసిస్టెన్సెస్ లో ఏదో ఒకటి రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ కిందికి బ్రేక్ అయినప్పుడు మనకేంటంటే 35,000 బ్రేక్ అయితే ఒక 200-300 పాయింట్స్ గ్యారంటీగా దొరుకుతాయి. ఈ మధ్యలో ఎక్కడ బ్రేక్ అయినా కానివ్వండి కొంచెం స్పైక్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ గ్యాప్ అప్ 35,000 అయ్యిందంటే కొంచెం మనము పైకి స్వింగ్ అయ్యేటట్లు చూసుకోవచ్చు. బట్ ఇది కూడా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అండి, ఎందుకంటే ఇంత డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు ఇంత పైకి కూడా రానిరు, మళ్ళీ రెసిస్టెన్స్ వరకు కూడా రాణిస్తారనేది నాకు డౌటే. సో మధ్యలోనే కొట్టేసి కిందికి కొట్టేయచ్చు, రిస్కీనే. సో మళ్ళీ కిందికి కొట్టేసినప్పుడు మేబీ మీరు సపోర్ట్ ఏదైనా బ్రేక్ అయినప్పుడు సెల్ స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ పెట్టుకొని తీసుకోవడమే. ఇది కైండ్ ఆఫ్ స్కాల్పింగ్ చేసినట్టే ఉంటుందండి, ఎందుకంటే చాలా 100 పాయింట్స్ 200 పాయింట్స్ కి ప్రతి చోట సపోర్ట్ రెసిస్టెన్సెస్ ఉంటే మనం పొజిషన్స్ పెద్ద తీసుకొని అవసరం లేదు. సో అప్ సైడ్ ఇది బ్రేక్ చేస్తేనే పొజిషన్ తీసుకోవాలి. ఇంకా డౌన్ సైడ్ అంటే అట్లీస్ట్ 35,000 బ్రేక్ చేసిన తర్వాత తీసుకుంటే బెస్ట్ అనేది నా ఒపీనియన్. అంతకుమించి ముందు తీసుకున్నా కానీ ఐ డోంట్ థింక్ లైక్ మనకు మంచి ప్లేస్ దొరుకుతుందని నేను అనుకోవట్లేదు. ఇంకా నిఫ్టీలోకి వస్తే సో దీనికి వచ్చేసి 16,800 అండి మేజర్. ఇది బ్రేక్ చేసి పైన ఏమైనా ట్రేడ్ అయితే మనం అప్ సైడ్ ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసేసి మనకి మేజర్ సపోర్ట్ వచ్చి 16,400. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఫ్లాట్ గా ఓపెన్ అయ్యో కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యో
దీని దగ్గర ఏదన్నా బ్రేక్అవుట్ ఇచ్చిందంటే మనకి మళ్ళీ దగ్గర దగ్గర 16,300 ఆర్ ఇంకా తక్కువకే 16,350, నాట్ 300. 300 ఇక్కడ ఉంది కదా. సో 16,350 ఆ రేంజ్ వరకు వెళ్ళిపోవచ్చు. అంటే 450 అరౌండ్ నుంచి 350 వరకు ఒక 100 పాయింట్స్ అయితే ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి. సో డౌన్ సైడ్ బ్రేక్ అయితే బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీ మీద కాన్సన్ట్రేట్ చేయడం బెస్ట్. అంటే కొంచెం గ్యాప్ డౌన్ అయ్యి మనకి ఇక్కడే టైం స్పెండ్ చేసి కిందికి వెళ్ళిందంటే, దీన్ని బ్రేక్ చేసిందంటే మటుకు మీకు ఈ గ్యాప్ కవర్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలా కాకుండా ఫ్లాట్ గా వెళ్ళింది అనుకోండి, ఈ రెసిస్టెన్స్ దగ్గర ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది చూసుకోండి. మళ్ళీ మనకి కిందికి కూడా రావచ్చు ఇక్కడ నుంచి, ఎందుకంటే ఇక్కడ నుంచి మంచి ఫాల్ వచ్చింది కాబట్టి ప్రీవియస్ టైం. ఈసారి ఇది 16,700 కూడా మేజర్ రెసిస్టెన్స్ గా మనం యాక్ట్ చేయొచ్చు. సో 16,000 to 700 to 16,800 అనేది మేజర్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ అప్ డైరెక్ట్ గా మనకు ఓపెన్ అయితే ఇక్కడ, సో కొంచెం మనకి డౌన్ ట్రెండ్ వస్తే మనం మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా ఈ సపోర్ట్లలో ఎక్కడన్నా అది రిటర్న్ తీసుకుంటుంది. సో అంతవరకు మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఒక ట్రెండ్ లైన్ తీసుకొని షార్ట్ పొజిషన్స్ అయితే తీసుకోవచ్చు. ఈ దగ్గరలో ఎక్కడన్నా 16,700, 710, 730 ఈ రేంజ్ లో ఎక్కడన్నా మనకి గ్యాప్ అప్ అయిపోతే డైరెక్ట్ గా. ఓకేనా ఫ్రెండ్స్, ఓవరాల్ వచ్చేసేసి 16,450 కింద మనం సెల్ పొజిషన్స్ తీసుకుంటాం. 16,800 మీద మనం బై పొజిషన్స్ తీసుకుంటాం. బ్యాంక్ నిఫ్టీ అయితే ఓన్లీ బై పొజిషన్ కి నేను ప్రిఫర్ చేస్తానండి. ఇట్ డజంట్ మీన్ లైక్ బులిష్ లో ఉందని మార్కెట్ అని నేను చెప్పట్లేదు. బట్ ఇక్కడ సెల్ పొజిషన్స్ తీసుకున్నప్పుడు చాలా స్ట్రిక్ట్ స్టాప్ లాసులు పెట్టుకొని తీసుకుంటే బెస్ట్. ఓకే, నాకు తెలిసి 34,500, 400 కిందికి వచ్చేంత వరకు కూడా మీరు పెద్దగా సెల్ పొజిషన్స్ తీసుకోకపోవడమే మంచిదేమో అని చూస్తున్నా. సో ఇక్కడ అంతా చాలా డిస్టర్బెన్స్ గా ఉందండి. సో లెట్ ఇట్ బి. ప్రస్తుతానికైతే ఇది గుర్తుపెట్టుకోండి, 36,000 పైన అయితే తీసుకోండి. ఇంకా సెల్ పొజిషన్స్ మీరు తీసుకున్నా కానీ ఇక్కడ గీసిన ఈ సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి కదా, వీటిని బ్రెయిన్ లో పెట్టుకొని దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఏ సపోర్ట్ దగ్గరకు వచ్చినా కానీ ఎట్లా ఏంటి అనేది ప్లాన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అది ఇవాళ అనాలిసిస్. ఈ వారం కమెంట్స్ మీద అయితే వీడియో ఏమీ ఉండదు, నెక్స్ట్ వీక్ ఉంటుంది. సో మళ్ళీ మండే ఈవినింగ్ మన అనాలిసిస్ తో మేము ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.